నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అసలైన సౌందర్యం మనకు అందించిన వారు గుర్తి వాణి శ్రీనివాస్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఎదుటి మనిషిలోని మంచితనాన్ని గుర్తించాలంటే మనం ఏ దృష్టికోణంలో చూడాలి, పలకరింపు ఎలా ఉండాలి, వాళ్ళ హృదయాలను ఎలా చదివి తెలుసుకోవాలి వంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ఒకసారి అష్టావక్ర మహర్షి జనక మహారాజు సభకు వెళ్ళినప్పుడు ఆయన రూపం చూసి సభలోని పండితులు నవ్వారు. అయితే ఆ మహర్షి జ్ఞానాన్ని పరీక్షించిన తర్వాత వారు సిగ్గుపడి తమ అజ్ఞానాన్ని అంగీకరించారు. గొప్పతనం రూపంలో ఉండదు, జ్ఞానంలో ఉంటుందని అష్టావక్రుడు నిరూపించాడు. ఆయన రచించిన అష్టావక్ర గీత గొప్ప తత్వజ్ఞాన మోక్ష గ్రంథం. అటువంటి మహనీయుల గురించి తెలుసుకుంటే తత్వం కొంత బోధపడుతుంది. ఒకరోజు తెనాలి రామకృష్ణుడు విందుకు వెళ్ళాడు. చిరునవ్వుతో అందరినీ పలకరించిన నిర్లక్ష్యపు చూపులే ఎదురయ్యాయి. నిరాడంబరంగా ఉన్న తన వేషధారణే అందుకు కారణమని తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఖరీదైన దుస్తులు ధరించి వెళ్ళాడు. ఈసారి తాను తినకుండా దుస్తులకు అన్నం తినిపించడం ప్రారంభించాడు. అదేంటి పని అని ప్రశ్నించిన వారికి ఆయన చిరునవ్వుతో, ఈ దుస్తులను చూసే నాకు గౌరవం ఇస్తున్నారు కాబట్టి భోజనం కూడా అవే తినాలి అని చెప్పడంతో అవతలి వాళ్ళంతా సిగ్గుతో తల వంచుకున్నారు. సౌందర్యం అంటే కేవలం బాహ్య రూపం కాదు. ఈ నిత్య సత్యాన్ని ఎందరో మహానుభావులు చాటి చెప్పారు. అడవిలో నివసించే ఆదివాసి వృద్ధ మహిళ శబరి తన స్వచ్ఛమైన భక్తితో రాముడి హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భక్తి తత్వాన్ని భగవంతుడు తీపి ఫలంగా స్వీకరిస్తాడని ఆమె చాటింది. క్రీడాకారిణులను ఆకృతి కారణంగా అవహేళన చేయడం చూస్తూనే ఉంటాం. జెండర్ వెరిఫికేషన్ పరీక్షలకు సైతం నిలిచి వారు ఆటలో తమ సత్తా చూపి పతకాలు గెలుచుకున్న సందర్భాల్లో విమర్శించిన నోళ్ళే ప్రశంసించడము చూస్తుంటాం. రూపానికి విలువ తాత్కాలికమే, మంచి మనసు మన్ననలు పొందుతుంది, మార్గదర్శకంగా నిలుస్తుంది. మోహన్ ఖరీదైన హోటల్కి వెళ్ళాడు. పక్కనే ఉన్న చిన్న హోటల్లో 50 ఏళ్ల మహిళ వీధి బాలలకు బ్రెడ్డు టీ అందజేస్తూ కనిపించింది. పరీక్షగా చూసి ఆమె తన కంపెనీ యజమానురాలని గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. నేటి తన హోదా ఆమె చలవే, కానీ ఆమె మాత్రం నిరాడంబరంగా వీధి బాలలతో కలిసి వారి సంతోషాన్ని పంచుకుంటూ ఎంతో తృప్తిగా ఉంది. ఈ సంఘటన మోహన్కు గొప్ప గుణపాఠం నేర్పింది. మంచితనం, జ్ఞానం, దయ మనిషికి వన్నె తరగని అలంకారాలు. వాటిని సాధన చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేమతో నిండిన హృదయం కన్నా అందమైనది ఏదీ లేదన్నారు. మది నిండా విశ్వ ప్రేమ నిండిన మనిషి రూపం ఎప్పుడూ అందంగా ఆహ్లాదంగా కనబడుతుంది. అతని మనసులో భగవంతుడు ఉంటాడు. అలాంటి వారి ఉనికి చుట్టూ ఉన్న వాళ్ళకి తరగని ప్రశాంతతను పంచిపెడుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.